ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూర ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిది. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచదని. నేను చిన్న ప్రార్థన చేసి దేవుని సహాయం వేడుకుందా. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఆదివార దినాన ఈ ప్రతికూల పరిస్థితులలో నైనా ఈ సాంకేతిక సౌలభ్యాన్ని వినియోగించుకుంటూ అయా ఈ జూమ్ మీటింగ్లో మేము పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టిస్తుంటారు. ప్రారంభ ప్రార్థన నుంచి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీరు నడిపించండి. మా అందరితో మీరు మాట్లాడండి. మీ స్వరం మా ఇందుకు రాకుండా, వచ్చిన మా హృదయాలలోనికి రానియకుండా, మా హృదయాలలోనికి వచ్చిన వాక్యములకు విధేయులము కానివ్వకుండా, ఆధ్యాత్మికంగా భౌతికంగా అన్ని విధాల మేము దీవెన పొందనీయకుండా అడ్డగిస్తున్న సకల అంధకార దురాత్మలను, అంధకార శక్తులన్నిటినీ నజరేయుడైన యేసు నామములో వాటి క్రియలను ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో గద్దించి బంధిస్తూ ఉన్నాము. ప్రభువా, మీ దాసుడనైన నీ మంతుడను, అపాత్రుడను, అభాగ్యుడను మీరే కనికరించి మీ ఆత్మాభిషేకముతో, వాక్యాభిషేకముతో, మీ నూతన సత్యవాక్య ప్రత్యక్షతలతో నింపి మీరే నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు వినే శక్తి, గ్రహించే శక్తిని మీరు మాకు దయచేయండి. అయా, మీ దక్షిణస్త బలము చేత మీ దినరాసుడనైన నన్ను అభిషేకించి బలపరిచి నాతో, మాతో, అందరితో మాట్లాడి దీవించు. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు చూపిస్తాను. త్వరలో రాని ఉన్న మా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. దేవుని యందు పిల్లగా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతూ మనకు తెలియజేస్తున్న దేవుని వాక్యము ఏమిటి అంటే, తెరువబడుట. దేవునికి ప్రియ శిష్యుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపములో తాను పరవాసి అయి ఉన్నప్పుడు పరలోకం యొక్క తలుపు తెరవబడి ఉండే. పరలోకం యొక్క తలుపు తెరవబడి ఉండెను అంటే, తెరవబడినది అంటే అంతకు ముందు మూయబడి ఉన్నది అనే విషయం మనకు అర్థమవుతుంది. దేవుని యందు పిల్లగా, పరలోకపు ద్వారము లేదా తలుపు తెరువబడి ఉండెను అంటే అది మూయబడటానికి అవకాశం ఉన్నది. అంతకుముందు మూయబడి ఉన్నది. ఆ మూయబడి ఉన్న పరలోక ద్వారము తెరవబడి ఉన్నది అనే విషయం మనకు అర్థమవుతున్నది. దేవుని యందు పిల్లరా, మన జీవితంలో మూయబడినవి అనేకమైనవి తెరవబడవలసినటువంటి పరిస్థితి ఉంది అనే విషయాన్ని దినాన దేవుడు మనకు
తెలియజేస్తూ ఉన్నాడు. చాలా విషయాలు మన జీవితంలో తెరవబడవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనములో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను అని మనం చదువుతున్నాం. అలాగే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరువబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను అని మనం చూస్తున్నాం. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండుట, పరలోకమునందు దేవుని ఆలయము తెరవబడి ఉండుట, ఈ తెరవబడి ఉండుట అనే అనుభవాన్ని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుని యందు పిల్లరా, ఆధ్యాత్మిక యాత్రలో తెరవబడుట అనే అనుభవం మన జీవితంలో మనం పొందుకోవాలి. అనేక విషయాలలో ఈ తెరవబడుట అనే అనుభవంలోనికి మనం రావాలి అని దేవుడు ఈ ఉదయకాల సమయాన్న మనతో మాట్లాడుతున్న గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. దేవుని యందు ప్రియులారా, పరలోకములో ఒక తలుపు ఉన్నది, అది తెరవబడి ఉండెను అని మనం ఇక్కడ చూస్తున్నాము. తెరవబడి ఉండెను అంటే అంతకు ముందు ఆ పరలోకములో ఉన్న తలుపు ఎలా ఉన్నది అంటే మూయబడి ఉండెను అని మనం చూస్తూ ఉన్నాం. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, పరలోకమునందు దేవుని ఆలయము తెరవబడి ఉండెను. దేవుని యందు ప్రియులారా, మన జీవితంలో కూడా తెరవబడి ఉండుట అనే అనుభవంలోనికి మనము రావాల్సి ఉన్నది. మనం తెరవబడాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టులకు తెరువబడి ఉండగా, అంటే యెరూషలేము వైపు, యెరూషలేములో ఏమున్నది? యెరూషలేములో దేవుని యొక్క మందిరం ఉన్నది. ఆ కాలంలో యూదులు ప్రపంచంలో ఎక్కడ వారు నివాసము చేస్తూ ఉన్నా యెరూషలేమునకు వచ్చి ఆరాధించుకోవాలి. యెరూషలేములో ఉన్న మందిరములోనే బలులు అర్పించుకోవాలి. దేవుని యందు ప్రియులారా, యెరూషలేము వైపు
తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా, అంటే యెరూషలేము వైపు మన గది కిటికీలు తెరువబడి ఉండటం అంటే అర్థం ఏమిటి అని ఆలోచిస్తే, దేవుని యందు ప్రియులారా మన జీవితాన్ని లేఖనములలో ఒక ఇల్లుతో పోల్చబడింది. అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలలో, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, అంటే మనము దేవుని ఇల్లు. అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములు అంటాడు చివరిలో, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన. మనము దేవుని ఇల్లు. దేవుని యందు ప్రియులారా మనం ఏమై ఉన్నాము అంటే మనము దేవుని ఇల్లు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, మేము దేవుని జత పని వారమై ఉన్నాము. బైబిల్ చదివేటప్పుడు అందరూ బైబిల్ చూడండి. బైబిల్ చదివేటప్పుడు అందరి దగ్గర బైబిల్స్ ఉండాలి. అందరూ బైబిల్స్ చూడాలి. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని యందు ప్రియులారా మనము దేవుని గృహమై ఉన్నాము. ఈ గృహానికి కిటికీలు దేవుని యందు ప్రియులారా యెరూషలేము తట్టే తిరిగి ఉండాలి. అంటే మన జీవితము ఎప్పుడు దేవుని మందిరం వైపు ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి. ఈ విషయంలో దేవుని యందు ప్రియులారా మనము దేవుని వాక్యాన్ని చూద్దాం. దయచేసి కీర్తనల గ్రంథము 84వ కీర్తన మనం మొదటి వచనం నుంచి చూద్దాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. 4వ వచనములు అంటాడు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించు. ఈ కీర్తన అంతా మందిరం 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 అనే దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, అలాగే కీర్తనల గ్రంథము 5వ కీర్తన 7వ వచనాన్ని మనం చదివితే,
నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను అంటున్నాడు. అంటే కీర్తనాకారుడు దావీదు కూడా దేవుని మందిరము పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, యెరూషలేము తట్టు తన పైగది కిటికీలు తెరువబడి ఉండుట అంటే అది ఎటువంటి అనుభవము అంటే మన జీవితము దేవుని వైపు తిరిగి ఉండుట. దేవుడన్నా, దేవుని మందిరమన్నా, దేవుని యొక్క మందిర పరిచర్య అన్న ఆసక్తి లేకుండా ఉండటం, మన ఇంటి తలుపులు కిటికీలు మూయబడి ఉండటం. దానియేలు తన ఇంటి కిటికీ తలుపులు ఏ సమయంలో మూయబడి ఏ సమయంలో తెరవబడి ఉన్నాయంటే ఏ ఒక్కరు కూడా రాజుగారికి తప్ప మరెవ్వరిని కూడా వేడుకోకూడదు అనే ఒక శాసనము ఉన్నటువంటి దినములు ఆ దినము. అందుకే దానియేలు 6:10 అంటాడు, ఇట్టి శాసనము సంతకము చేయబడిన అంటే రాజు ముద్ర వేయబడింది, రాజుగారి ఆమోదం అయిపోయింది. దేవుని యందు ప్రియులారా, ఇట్టి శాసనము, దయచేసి 7వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనంలో, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సమస్థానాధిపతులు అందరూ కూడి రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయున్నట్లు యోచన చేస్తూ, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడునూ ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఇది శాసనం. 30 దినముల వరకు రాజుగారి దగ్గర తప్ప ఏ మానవుని యొద్ద గాని దేవుని యొద్ద గాని ఏ మనవి కూడా ఎవ్వరు చేయకూడదు. ఇది దానియేలును ఉద్దేశించే, దానియేలు యొక్క శత్రువులు, ప్రత్యర్థులు ఈ శాసనాన్ని తయారు చేసి రాజామోదం, రాజముద్ర వేయించినారు. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, సాతాను వాని సేనలు, అంధకార దురాత్మలు, అంధకార శక్తులు దేవుని బిడ్డలను టార్గెట్ చేసి కనీసం వాళ్ళు ప్రార్థన చేయటానికి, ప్రార్థన చేసుకోవటానికి, తమ దేవునికి మొర్ర పెట్టుకోవటానికి కూడా అవకాశము లేనటువంటి పరిస్థితులను దుష్టుడు కల్పిస్తాడు. ఇంతకు ముందు దానియేలు జీవించి ఉన్న కాలంలో జరిగింది. ఆదిమ అపోస్తులు ఉన్నటువంటి మొదటి శతాబ్దములో జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతుంది. రేపు అంతిమ అబద్ధ క్రీస్తు అనేవాడు వచ్చినప్పుడు ముమ్మరంగా ఈ పరిస్థితులు కనబడతాయి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ రెండవసారి మరలా విజృంభిస్తుంది అనే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి క్రమక్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా లాక్డౌన్ చేస్తే ఆర్థికపరమైన నష్టాలు వస్తాయని లాక్డౌన్ అని పేరు ఎత్తకుండానే క్రమక్రమంగా నిర్బంధాన్ని
మరి చేస్తూ వస్తున్నారు. వారికి తప్పదు అట్లా చేయాలి ప్రజారోగ్యం కొరకు. ఇక్కడ విషయం మనకేమర్థం అవుతుందంటే, ఇటువంటి పరిస్థితులలో సమాజముగా మనము కూడి దేవుణ్ణి ప్రార్థించలేని పరిస్థితులు ఉన్న ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దానియేలు మనస్సు, హృదయము, జీవితము దేవుని మందిరముతో అంటుకట్టబడి ఉంది గనుక ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన ఇంటి కిటికీ తలుపులు యెరూషలేము వైపే తెరవబడి ఉన్నవి. మన జీవితంలో కూడా దేవుని యందు ప్రియులారా ప్రతికూల పరిస్థితులలో అనుకూలంగా ఉంటే అందరూ భక్తి చేయగలుగుతారు. అది సాధారణమైనటువంటి విషయము. కానీ ప్రతికూల పరిస్థితులలో కూడా మన మనసు దేవుని వైపు తెరవబడి ఉండుట, మన హృదయము దేవుని వైపు తెరవబడి, మన జీవితము దేవుని వైపు మరి ఎదురు చూస్తూ ఉండటం, ఆయనతో అంటుకట్టబడి ఉండటము అనే అనుభవము చాలా ఉన్నతమైన మెట్టు. ఆ మెట్టులో దానియేలు ఉన్నాడు. ఈ ప్రతికూల పరిస్థితులలో కూడా, అంటే నువ్వు ప్రార్థన చేసుకోవటానికి కూడా నీకు సరి అయినటువంటి పరిస్థితులు ఉండని కాలం. ఆనాడు దానియేలు కాలంలో రాజుగారు ఒక చట్టం చేసినట్లు ఈనాటి ప్రభుత్వాలు చట్టాలు చేసిన, నిర్బంధాలు విధించిన, లేదా నీ ఆరోగ్యమే సరిగా సహకరించకపోయినా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక ప్రతికూలంగా నీకున్న, నీవు దేవునితో అంటుకట్టబడి ఉండాలి. యెరూషలేము వైపు తన పైగది కిటికీలు తెరవబడి ఉండుట అనేది ఒక పాఠంగా దేవుడు మనకి నేర్పుతున్నాడు. యెరూషలేములో ఏమున్నది అంటే దేవుని మందిరం ఉన్నది. యెరూషలేములో దేవుని సింహాసనం ఉన్నది, దేవుని ప్రభావం ఉన్నది. ప్రతికూల పరిస్థితులలో మన జీవితము దేవుని మందిరము వైపు తిరిగి ఉండాలి. ఆ విషయంలో దేవుని యందు ప్రియులారా తెరవబడి ఉండుట అంటే మనము ఆ అవగాహన కలిగి ఉండటం, ఆ అనుభవాన్ని మనము కలిగి ఉండటం అని చెప్తాం. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం, ఆనాటి అపోస్తలులకు ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు చూడండి, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 17వ వచనం నుండి నేను చదువుతున్నాను. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలెనని చెప్పుకొని, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారికి, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండేది గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదరించి విడుదల చేసిరి. దేవుని యందు ప్రియులారా
ఆనాటి కాలంలో అపోస్తలులను పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ప్రకటించకూడదు, యేసు నామమును బట్టి మీరు అద్భుతాలు స్వస్థతలు చేయకూడదు అని ఆ కాలములో అపోస్తలులను వారు బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళన్నారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి అని ఏం చెప్పారంటే, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును ప్రకటించటము అనేది మానలేదు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయములో 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. అంటే దేవుని యందు పిల్లరా, యాకోబు హతసాక్షి అయిపోయాడు, హేరోదు చంపేశాడు. అటువంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో పేతురును కూడా పట్టుకున్నారు. ఆ పేతురును పట్టుకొని చెరసాలలో వేయించారు. ఆ ప్రతికూల పరిస్థితుల్లో సంఘం ఏం చేసింది? యాకోబును చంపేశారు, పేతురును పట్టుకొని ఏమో చెరసాలలో వేశారు. సంఘం అంతా కూడా భయపడేటట్లుగా ఒక భయోత్పాదకమైనటువంటి వాతావరణము ఆ ప్రాంతమంతట కూడా ఉన్న సమయంలో సంఘము ఏం చేస్తూ ఉంది అంటే, మీరు చూడండి, అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనము చదివితే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండే. వీరు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారండి? వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారంటే, యాకోబును చంపేశారు, పేతురును తీసుకొని వెళ్ళి చెరసాలలో పెట్టేశారు. దేవుని యందు పిల్లరా, పేతురికి పటిష్టమైనటువంటి భద్రత, 4 చతుష్టయములట. ఒక చతుష్టయమే 16 మంది, అంటే 4 16 అంటే ఎంతమంది? 64 మంది. 64 మంది సైనికుల కాపుదలట పేతురికి. ఒక్కడికి 64 మంది కాపుదల. 64 మంది ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. పేతురు సంఘము యొద్దకు వచ్చేశాడు. దయచేసి అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నారు. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవుని యందు పిల్లరా, అది ప్రతికూలమైన సమయం. ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే సమయం, కుదిరితే చంపేసే టైం. కానీ అక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులు ఒక ఇంటిలో కూడుకొని ఆ ప్రతికూల పరిస్థితుల్లో, ఆ కష్టకాలంలో, ఆ భయోద్పాతక పరిస్థితుల్లో కూడా సంఘము ఏం చేస్తూ ఉన్నారు అంటే, వాళ్ళు ఒక ఇంటిలో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు.
దేవుని యందు ప్రియులారా, ఈ విషయాలు ధ్యానిస్తున్నప్పుడు మనకేం అర్థం అవుతుంది అంటే, ఇట్టి శాసనము సంతకము చేయబడి ఉన్నప్పటికీ కూడా దానియేలు ఇంటి తలుపు కిటికీలు తెరవబడ్డాయి అంటే అర్థం ఏంటి? దానియేలు ఇంటి తలుపులు అంటే కిటికీ తలుపులు మూయబడ్డాయి అంటే అతడు ప్రార్థన చేయట్లేదు తన దేవునికి అని అర్థం. అతని ఇంటి కిటికీలు తెరవబడ్డాయి అంటే అర్థం ఏంటంటే అతను ఒక సిగ్నల్ పంపుతున్నాడు. ఈ దేశపు రాజు ఒక చట్టాన్ని చేశాడు. 30 దినముల వరకు ఏ మానవుని యుద్ధ గాని ఏ దేవుని యుద్ధ గాని మనవి చేయకూడదన్నాడు. కానీ నేనైతే ఈ శాసనాన్ని లెక్క చేయటం లేదు, నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను అని ఆ దేశంలో ఉన్న రాజు మొదలుకొని సామాన్యుని వరకు ఒక సంకేతమును పంపాడు. కిటికీ తలుపులు తెరవటం అంటే దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కిటికీలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు దుష్టుడైన సాతాను కూడా వాడు కిటికీల నుండి రావటము అనే సందర్భం, కిటికీలను ఆర్చేయటం అనే సందర్భం మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం నుండి కిందకు నేను చదువుతున్నాను. యేహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబేలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా, ఎక్కడి నుంచి కనిపెట్టి చూస్తుందట ఈవిడ? కిటికీలో నుండి కనిపెట్టి చూస్తుందట. ఏ కిటికీలో నుండి ఎందుకు కనిపెట్టి చూడాలి? దేవుని యందు ప్రియులారా, ఈ కిటికీ అనే ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనేకమైన అంశాలు నేర్పుతూ ఉన్నాడు. ఈ కిటికీ అనేది దేవునికి సాతాను వాని సేనలకు ఒక ప్రవేశ మార్గముగా కనబడుతూ ఉంది. ఈ యెజబేలు అంటేనే అదొక దురాత్మ. యెజబేలు అంటేనే దేవ విరోధమైన ఆత్మ, దేవుని కార్యాలకు ఆటంకము నష్టము కలిగించే ఆత్మ, దురాత్మ. దేవుని మనసును గాయపరచడానికి ప్రయత్నించే దురాత్మ, దేవుని నిబంధనను ఉల్లంఘించేటట్లు చేసే దురాత్మ. ఇది ఎటువైపు చూస్తుంది అంటే కిటికీలో నుండే చూస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఇది కిటికీలో నుండే చూస్తుంది అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఈ కిటికీని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యందు ప్రియులారా, ఈ కిటికీ అనేది దేవుడు ఆయన ప్రవేశించే ద్వారము, అలాగే సాతాను కూడా ఈ ద్వారముల నుండి తన కార్యాలను కూడా చేస్తూ ఉంది అనే విషయాన్ని కూడా మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ యెజబేలు
కిటికీలో నుండి ఎవరు వస్తున్నారా అని చూస్తా ఉన్నది. మరి యోహు కూడా ఆ కిటికీలో నుండే చూస్తున్నటువంటి వ్యక్తిగా మనకు లేఖనాలలో కనబడుతూ ఉన్నాడు. దయచేసి మీరు చూడండి, రాజులు 2వ గ్రంథం మనం చదివిన దాంట్లో నుంచే మనం చూస్తే యోహు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. దయచేసి మీరు చూడండి 32వ వచనం. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, ఇక్కడ యోహు కిటికీ వైపే చూస్తా ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, అలాగే యెజబెలు కూడా కిటికీ వైపే చూస్తా ఉంది. యోహు అటువైపే చూస్తున్నాడు, యెజబెలు కూడా అటువైపే చూస్తున్నట్లుగా మనము లేఖనాలలో చూస్తా ఉన్నాం. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ మనకు తెలియజేస్తున్న వాక్యం ఏమిటంటే, మన కిటికీలు దేవుని వైపు తెరచి ఉన్నవా లేదా సాతాను క్రియల కొరకు తెరిచి ఉన్నవా అనేది మనము ఒకసారి పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది అని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ కిటికీ గురించినటువంటి ప్రాముఖ్యతలను గురించి కూడా దేవుడు మనకు కొన్ని సంగతులను ఆయన నేర్పుతున్నట్లుగా మనము లేఖనాలలో చూడగలుగుతున్నాం. దేవుని యందు పిల్లరా, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే లేవియా కాండము 14వ అధ్యాయములో కుష్టు పొడ గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కుష్టు వ్యాధి కలిగితే, ఆ కుష్టు పొడ కనబడితే ఆ ఇల్లు ఒక అపవిత్రమైన ఇల్లుగా కనబడుతా ఉంది. దయచేసి లేవియా కాండం 14వ అధ్యాయం 33వ వచనం నుండి ఈ కుష్టు వ్యాధి పొడ గురించి చెప్తూ ఉంటాడు. అలా చెబుతూ దానికి ఒక కండిషన్ చెప్తున్నాడు. ఆ కండిషన్ ఏమిటి చూద్దాం. 37 నుంచి చదువుతున్నా. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చ దాలుగానైనను ఎర్ర దాలుగానైనను ఉండు, పల్లపు చారలు గలదే, గోడ కంటే పల్లముగా ఉండిన యాజకుడు ఆ ఇంటి నుండి ఇంటి వాకిటి బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను అంటున్నాడు. 7 దినములు ఆ ఇల్లు మూసి ఉంచాలి అని అంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక ఇంటి గోడ మీద ఆ యొక్క కుష్టు పొడ కనబడినది అన్నప్పుడు ఆ ఇల్లు తలుపులు కిటికీలు అవన్నీ కూడా మూసి ఉంచాలి అనే విషయాన్ని ఆ యాజకుడు వెళ్ళి ఆ ఇంటిని దర్శించి దాన్ని మూసి ఉంచాలి అనే విషయాన్ని చెబుతున్నట్లుగా మనకు లేఖనాలలో అర్థమవుతా ఉన్నది. దేవుని యందు ప్రియులారా, ఈ కిటికీని గురించి దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. నీ జీవితము అనే ఇంటి కిటికీలు ఎటువైపు తెరవబడి ఉన్న ఈ కిటికీలు వైపే యెజబెలు చూస్తూ ఉంది. ఈ కిటికీల గుండే సాతాను యొక్క క్రియలు ప్రవేశించే ప్రమాదం ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము
21వ వచనాన్ని మనము చదువుదాం. 9:21. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది అని అంటున్నాడు. మరణము అనేది ఏది ఎక్కుతుందట? కిటికీలను ఎక్కుచున్నది అంటున్నాడు. వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. దేవుని యందు ప్రియులారా, ఈ కిటికీ తలుపులు యెరూషలేము తట్టు వైపు తెరచి ఉన్నప్పుడు, అంటే మన ఇంటి కిటికీ తలుపులు యెరూషలేము వైపు తెరచి ఉన్నప్పుడు మరణము ఆ కిటికీలో నుండి వచ్చే అవకాశం ఉండదు. ఏ అపాయము, ఏ ప్రమాదము, సాతాను క్రియలు మన ఇంటి కిటికీల వైపు అది ఎక్కి లోపలికి రావటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దానియేలు వలె మనం కూడా మన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము వైపు తెరచు. యెరూషలేము వైపు అంటే దేవుని మందిరము వైపు, దేవుని వైపు, దేవుని శాసనాల వైపు, దేవుని మందస్థము వైపు మన ఇల్లు తెరవబడి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, మన ఇల్లు అంటే లేఖనాల్లో చూసాము, మన జీవితము దేవుని వైపు తెరవబడి ఉండాలి. ఎందుకంటే ఈ కిటికీ నుండే సాతానుడు ప్రవేశిస్తాడు, ఈ కిటికీ నుండే మరణము ప్రవేశిస్తుంది, ఈ కిటికీ నుండే నాశనము ప్రవేశిస్తూ ఉంటుంది. అందుకే ఈ దినాన దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుని యందు ప్రియులారా, మన గది కిటికీలు ఎటువైపు తెరిచి ఉన్నవి అంటే దేవుని యందు ప్రియులారా యెరూషలేము వైపు తెరవబడి ఉన్నాయి. ఇప్పుడు అందుకే అంత్యకాల సంభవాలు యోహాను తన శిష్యుడైన యోహానుకు దేవుడు తెలియపరిచాడు. మరలా అంత్యకాల సంభవాలు దానియేలుకే తెలియపరిచాడు. అంటే దానియేలుకు అంత్యకాల సంభవాలు తెలియపరచబడ్డాయంటే యోహానుకు పరలోకపు ద్వారము తెరవబడినట్లు దానియేలు కూడా పరలోకపు తలుపు తెరవబడి ఉంది. మనము లిటరల్ గా ఇక్కడ చూస్తే యోహానుకు పరలోకమందు ఉన్నటువంటి ఒక తలుపు తెరవబడి ఉన్నది. ఆ తలుపు తెరవబడినప్పుడు అంత్యకాల సంభవాలు దేవుని యందు ప్రియులారా, అంత్యకాల సంభవాలు యోహానుకు తెలియపరచబడ్డాయి. యోహానికే కాదు, ఇక్కడ దానియేలుకు కూడా అంత్యకాల సంభవాలను దేవుడు తెలియచేశాడు. దేవుని యందు ప్రియులారా, అది యోహానుకు అంత్యకాల సంభవాలు తెలియపరచబడ్డాయంటే పరలోకపు తలుపు తెరవబడిందని మనం చదివాం. అలాగే దేవుని యందు ప్రియులారా, దానియేలు కూడా అంత్యకాల సంభవాలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే దేవుని యందు ప్రియులారా, పరలోకపు తలుపు దానియేలుకు కూడా తెరవబడింది. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం నుండి కిందకు నేను చదువుతున్నాను. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు
నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లని, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించు. అంటే దానియేలునకు పరలోక ద్వారము తెరువబడింది. అక్కడి నుంచి ఆ తలుపు తీస్తే గబ్రియేల్ అనే ప్రధాన దేవదూత అక్కడి నుంచి వచ్చాడు. దేవుని యందు ప్రియులారా, అక్కడి నుంచి వచ్చి అనేకమైన విషయాలు దానియేలుకు దేవుడు తెలియపరిచాడు. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ మనకు తెలియజేస్తున్న వాక్యం ఏమిటంటే, నీ జీవితం అనే ఇంటి కిటికీలు ఎటువైపు తెరవబడి ఉన్నాయి? యెరూషలేము వైపు తెరవబడి ఉన్నవా? ఒకవేళ తెరవబడి ఉంటే ఖచ్చితంగా దేవుడు అనేకమైన విషయాలను నీకు ప్రత్యక్షపరుచుతాడు. దేవుని యందు ప్రియులారా, ఈ తెరువబడి ఉండుట అనే అనుభవంలోనికి మనం రావాలి. మన జీవితము అనే ఇంటి పైగది కిటికీ తలుపులు ప్రతికూల పరిస్థితుల్లో దానియేలు ఎప్పుడు తెరిచి ఉంచాడు? అనుకూలమైన పరిస్థితులు కాదవి. ప్రతికూలమైన పరిస్థితులలో అతడు కిటికీలు తెరిచినట్లు. దేవుని యందు ప్రియులారా, మన జీవితము కూడా దేవుని వైపు తెరువబడి ఉండాలి. అలాగున మనము చేయగలిగినప్పుడు దేవ దర్శనములతో మనం నింపబడతాం. దేవుని స్వరాన్ని మనం వింటాం. దేవుని బలాన్ని మనం పొందుకుంటాం. దేవుని యందు ప్రియులారా, మనమైతే దేవుని కృపలకు అత్యధికముగా మనము పాత్రులమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దేవునికి మనము తలుపులు, కిటికీలు తెరవవలసినటువంటి వారలుగా మనం ఉన్నాం. ఈ దినాన దేవుడు మనతో ఇదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మనము ద్వారములను అనగా కిటికీలను మనము తెరవవలసినటువంటి వారలుగా మనం ఉన్నాము అని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ దినాన దేవుడు మనకు చెప్పిన ఈ విషయాన్ని, అంటే ప్రతికూల పరిస్థితులలో కూడా, సాధారణ పరిస్థితులలో నీవు కిటికీలు తెరవటం అనేది ఇది సాధారణం. కానీ ప్రతికూల పరిస్థితులలో మనము దేవుని వైపు మన కిటికీలు తెరవవలసినటువంటి వారంగా ఉన్నాము అని మనకు దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనము గ్రహించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, మన కిటికీలు దేవుని వైపే తెరవబడి ఉన్నవా? దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నామా? దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నామా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మీరు చూడండి, లూకాసు సువార్త 2వ అధ్యాయము 25వ వచనము నుండి నేను చదువుతున్నాను. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను.
అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. దేవుని యందు ప్రియులారా, సిమియోను యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుని చేత అతనికి తెలియపరచబడిన సంగతి ఏమిటంటే, మరి యేసు జన్మిస్తాడు అనే విషయాన్ని సిమియోనుకు తెలియపరిచినప్పుడు సిమియోను ఎంతో ఆశతో క్రీస్తు జననము కొరకు, క్రీస్తు రాక కొరకు ఎదురు చూశాడు. యేసు రాగానే ఆయన దేవాలయంలోనికి వచ్చాడు. అప్పుడు దేవుడు చెప్పిన ప్రవచనాన్ని చెప్తుంది. 29 వచనం నుండి, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూచుకున్నాను. సిమియోను ఎలా చూడగలిగాడు అంటే ఎదురు చూడటం ద్వారా. కిటికీలు తెరవబడుట అంటే అర్థం ఏమిటి? ఎదురు చూచుట, ఆశ పెట్టుకొనుట. దేవుని యందు ప్రియులారా, మన జీవితం అనే ఇంటి కిటికీలు తలుపులు తెరిచి ఉండుట అంటే మనము దేవుని కొరకు ఆశగుని ఉండుట, దేవుని కొరకు ఎదురు చూచుట, దేవునిని రమ్మని మనం ఆహ్వానము పలుకుట, దేవుడు మన ఇంటిలోనికి వచ్చుట. ఈ అనుభవం అనుకూల పరిస్థితులలోనే మాత్రము కాదు, ప్రతికూల పరిస్థితులలో కూడా మనము కలిగి ఉండాలి అని దినాన దేవుడు మనతో మాట్లాడు. దేవుని యందు ప్రియులారా, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరియలో ఉన్నాడు. అతడు మరి ప్రతి దినము పగలు 3 గంటల వేళ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవ దర్శనం ఆయన కలిగింది. అతడు కూడా ప్రార్థనలో ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, తన ఇంటి పనివారులను పేతురు దగ్గరికి పంపించినప్పుడు పేతురు వచ్చేటప్పుడు ఈయన ఏం చేస్తూ ఉన్నాడు చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 23 నుంచి మనం చదివితే, మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండేను. ఈ కనిపెట్టుకొని ఉండుట అనుభవమే కిటికీలు తెరువబడుట. కిటికీలు మూయబడుట అంటే ఇక ఎదురు చూడటం అనేది లేదు అనేది అర్థం. దేవుని యందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలితో మాట్లాడాడు. 10వ అధ్యాయము 5వ వచనం, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాడు. దేవుడు చెప్పాడు. ఆ వెంటనే 2 పని వాళ్ళను కొర్నేలి పంపించాడు. వాళ్ళు కూడా వెళ్ళి ఏం చెప్పారు అంటే 10వ అధ్యాయం 22వ వచనంలో, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు నేను శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు.
అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినువాలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పాడు. పరిశుద్ధ దూత చెప్పాడు అనే విషయాన్ని వీళ్ళు వెళ్ళి పేతురుతో చెప్పారు పనివారు. దేవుని యందు ప్రియులారా, వాళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు కొర్నేలు ఏం చేశాడు? ఆయన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి పేతురు కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. అంటే ఇంటి తలుపులను, కిటికీ తలుపులను ఆయన తెరచి ఉంచాడు. దేవుని యందు ప్రియులారా, కిటికీ తెరిచి చూడటం అంటే ఎదురు చూడటం, కనిపెట్టడం. కాబట్టి ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతికూల పరిస్థితులలో మనము దేవుని వైపు తిరిగి ఎదురు చూడాలి. దేవుని కొరకు మనము కనిపెట్టుకునే వారులుగా మనం ఉండాలి. దేవుని కొరకు కనిపెట్టుకునే వారులుగా మనం ఉన్నప్పుడు దేవుడు వస్తాడు ఖచ్చితంగా. సంఘము కనిపెట్టింది, పేతురున్న చెరసాలలోనికి దేవుడు వచ్చాడు. కొర్నేలు కనిపెట్టాడు, పేతురు వచ్చాడు, దైవ కార్యము జరిగించాడు. సిమియోను కనిపెట్టాడు, యేసు జననమును చూశాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనము కిటికీలు తెరచి ఉంచినప్పుడు, మనం కిటికీలు తెరిస్తే, యెరూషలేము వైపు కిటికీలు తెరిస్తే, మన కొరకు దేవుడు పరలోకమందు తన ద్వారము తెరుస్తాడు, పరలోకమునందు తన తలుపు తీస్తాడు. మనం ఇక్కడ కిటికీలు మూసేస్తే నీకు పరలోక ద్వారము మూయబడు. అందుకే మన విశ్వాస యాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు, మన ఇంటి జీవితం అనే ఇంటి కిటికీ తలుపులు తెరచి ఆశతో ఆయన వైపు కనిపెడదాం. పరలోకపు ద్వారము తెరువబడే విధంగా మనం ప్రయాసపడదాం. అట్టి దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించును. ఆమేన్.